ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. చాలా మటుకు మనం పర్ఫెక్ట్గా ఉండాలని ఆశపడుతుంటాం. కొందరైతే పర్ఫెక్షనిజంకి పిచ్చి వాళ్ళు ఉంటారు, ఫెనాటిక్ ఉంటారు. వాళ్ళన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. అయితే దేవుని సేవలో కూడా పర్ఫెక్షనిజం కావాలని కొంతమంది కోరుకుంటారు. చూడండి, ప్రాఫెసీ చేయమంటే పర్ఫెక్ట్గా ఉంటేనే చేస్తాను, హీలింగ్ చేయమంటే పెద్దవి హీల్ అయితేనే చేస్తాను, లేకపోతే పాటలు పాడమంటే చాలా మంచి స్వరం ఉండి అంత ఆర్కెస్ట్రా ఉంటేనే నేను పాడతాను, లేకపోతే బైబిల్ చదవమంటే మంచి సెటప్ ఉండి బైబిల్ చదవమంటేనే చదువుతాను. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే నేను పర్ఫార్మెన్స్ ఇస్తాను. ఇది చాలామందికి ఉండే ఒపీనియన్. నేను కూడా అలాగే ఉంటాను. అయితే తర్వాత తెలిసింది ఏమంటే పర్ఫెక్షనిజం ఈజ్ ఏ డీమన్ అని. అంటే ఏంటి? సాతాను పర్ఫెక్ట్గా సాతాను పర్ఫెక్ట్గా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. అంటే ఏంటి? నువ్వు పర్ఫెక్ట్గా లేవు, నువ్వు సేవకు పనికిరావు. నువ్వు పర్ఫెక్ట్గా లేవు, నువ్వు పాటలు పాడడానికి పనికిరావు. నువ్వు పర్ఫెక్ట్గా లేవు, నీ జీవితం పాపమై ఉంది, నువ్వెవరి కోసం ప్రార్థన చేస్తావు? నీ జీవితాన్ని చూసుకో, నీవెవరి కోసం సేవ చేస్తావు? నీ లైఫ్ చూసుకో అంటూ మనల్ని ఇంపర్ఫెక్ట్ అంటూ మనల్ని ఇచ్చేస్తుంటాడు. సాతాను చెప్పే దాంట్లో కూడా కరెక్టే ఉంది. మనం ఇన్పర్ఫెక్టే. ఒకరే పర్ఫెక్ట్. ఎవరు? దేవుడు. నేను పరిపూర్ణుడు అయినాను, ఆయన ఒక్కడే నీతిమంతుడు. మనం ఎప్పుడూ ఇంపర్ఫెక్టే. మరి మనం పర్ఫెక్షన్ కోసం ఎందుకు ఎదురు చూడాలి? అది చూడకూడదు. పర్ఫెక్షనిజం ఈజ్ ఏ డీమన్. అదొక దురాత్మ అని మనకు తెలియదు. ఎలా మనము ఒబే చేయడమే దేవుని చిత్తం తప్పిస్తే అది పర్ఫెక్ట్గా ఉందా, నేను మేకప్ వేసుకుంటేనే యూట్యూబ్లోకి వస్తాను, లేకపోతే నేను చక్కగా పాడితేనే పాటలు పాడతాను, అది కాదు కదా. ఎటువంటి రాగం ఉన్నా స్తుతి చేస్తే చాలు కదా. ఎవరికైనా బాగాలేకుంటే ప్రార్థన చేస్తే చాలు కదా. సో దేవుడు పర్ఫెక్షనిజం నుంచి తప్పించుకోమని తెలియజేస్తున్నాడు. దేవునికి విధేయత చూపడమే అసలైన లోబడడం. దీన్ని మించింది ఇంకేమీ లేదు. మనం ఎలా ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే కదా మనల్ని చేసింది. మనల్ని ఇంపర్ఫెక్ట్గా చేసింది దేవుడే. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పర్ఫెక్షనిజంలోకి వెళ్తామేమో. ఫస్ట్ స్టెప్పే వేయకుండా నేను పర్ఫెక్ట్గా లేను అని ప్రయత్నం చేయకుండా ఉండకపోవడము దేవుణ్ణి తృణీకరించడమే అవుతుంది. కాబట్టి మనము సాతాను మాటలు నమ్మకుండా, మన మీద మనం నమ్మకం పెట్టుకోకుండా, దేవుడు మనల్ని ఎలా పిలిస్తే అలా, ఏ ప్లేస్లో పిలిస్తే ఆ ప్లేస్లో, దేవుడు ఎలా చేయమంటే అలా దేవుని చిత్తాన్ని ఎరుగుతూ ముందుకు సాగిపోవడమే పర్ఫెక్షనిజం అని నేను అనుకుంటున్నాను. ప్రయత్నం చూడండి ప్రియులారా.